బతుకు తెరువు కోసం సొంత ఊరిని వదిలి ఊరు కాని ఊరు వచ్చేశారు. ఇటుకల బట్టిలో పనికి కుదురుకున్నారు. కూలి వచ్చిన రోజు తినడం లేదంటే పస్తులతోనే పడుకోవడం వారికి అలవాటైంది. ఉన్నదాంతోనే సర్దుకుంటూ వచ్చారు. కాయ కష్టం చేసుకుని బతుకుతున్న ఆ నిరుపేద కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. అంతే, కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఒక్కొక్కరి ప్రాణాలు తీసేసి బతుకున్న వారిని రోడ్డుకు లాగేసింది. నలుగురు చిన్నపిల్లల్ని పోషించలేక దాతల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఓ వృద్ధురాలి కథ ఇది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వృద్ధురాలి పేరు మరియమ్మ. ఈమెకు 3 కొడుకులు, 1 కూతురు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఏపీ నుంచి ఉపాధిని వెతుక్కుంటూ నల్లగొండ జిల్లా నిడుమనూరుకు వచ్చేశారు. భర్త వదిలేసి వెళ్లిపోవడంతో రోజువారీ కూలీ పనులు చేసుకుంటూనే పిల్లలను పెద్ద చేసింది. వారికి పెళ్లిళ్లు సైతం చేసింది. మొదట అనారోగ్యంతో పెద్ద కొడుకు మృతి చెందగా కొంతకాలానికి పెద్ద కొడుకు కుమారుడు సైతం చనిపోయాడు. కరోనా సమయంలో చిన్న కోడలు దివ్యభారతి కన్ను మూసింది. భార్య చనిపోయిందన్న మనోవేదనతో 2 నెలల క్రితం మరియమ్మ చిన్న కుమారుడు సైతం ప్రాణాలు విడిచాడు. ఈ కష్టాలు చాలవన్నట్లు కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు అయిన మరియమ్మ రెండో కొడుకు రాజు సైతం మృతి చెందాడు. ఇలా వరుస విషాదాలతో కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం 4 పిల్లల భారమంతా వృద్ధురాలు అయిన మరియమ్మ, కోడలు సాయమ్మపైనే పడింది. 4 పిల్లలంతా 15 ఏళ్లలోపు వారే కావడంతో వారి సాధక బాధకాలు ఎలా చూసుకోవాలో తెలియక మరియమ్మ ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటోంది. ప్రభుత్వంతో పాటు మంచి మనసున్న వాళ్లు తన మనవరాళ్లు, మనవడిని చదివించే బాధ్యత తీసుకుని తమకు అండగా ఉండాలని చేతులెత్తి కోరుతోంది. నా వయసు అయిపోయింది, నా కళ్ళు కానరావు, ఏ పని పోను, చేత కాదు, నేనేమి చేయలేను, నా పిల్లలను పోషించలేను, నా వల్ల కాని పని. ఎవరన్నా సాయం చేసే వాళ్ళు ఉంటే సాయం చేయరు. మంచి మనసుతోను, ప్రేమగల మనసు ఉంటే మాలాంటి వాళ్ళకు సాయం చేస్తే మీ కుటుంబాలకు, మీ పిల్లలకు దేవుడు సాయం చేస్తాడు. అత్త వృద్ధాప్య కారణంగా ఏ పని చేయలేకపోతోందని, కుటుంబ పోషణ బాధ్యత తనపైనే పడిందని కోడలు సాయమ్మ చెప్తోంది. తాను కష్టపడి తెచ్చే కూలీ డబ్బులు ఏమాత్రం సరిపోవటం లేదని, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పిల్లల చదువుకు సాయం చెయ్యాలని కోరుతోంది. ఒక్కదాని పని పోతే మా అత్త ముసలమ్మ చేతగాడలో పని చేయలేదు. నేను అలా 5 జాదాలు సార్, ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే చెయ్యండి సార్. విధి కన్నెర్ర చేసినట్లు వరుస పెట్టి కుటుంబ పెద్దలను తీసుకుపోవడంతో ఈ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ప్రభుత్వం, దాతలు స్పందిస్తే ఈ కుటుంబ తలరాత మారే అవకాశముంది.